ఏమోలే పాపం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కుంగిపోయి హార్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి ముంబై దాకా పారిపోయాడు. రాగానే బెల్ట్ పెట్టుకొని స్టేషన్కి వచ్చి వారం వారం సంతకం పెట్టి వెళ్తున్నాడు అని చెప్పి ఇంతకాలం ఎంతో కొంత సానుభూతి అయితే ఉంది వాడి మీద. వాడు ఎవడో కాదు, కొడాలి నాని. ఏమంటాడు, పరశురాముడు గొడ్డల. జగన్మోహన్ రెడ్డి పొడి చేశాడు అందరికి. పరశురాముడు గొడ్డలు ఇచ్చారు, అందరిని తెగనరికి, ప్రభుత్వాన్ని తెగనరికి పాతేస్తావా? మన కొడాలి నాని ఏమంటున్నాడు ఇంత అయితే మాట్లాడదామండి మనం. జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అప్పు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకే సంక్షేమ కార్యక్రమం 3,50,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి 3 లక్షల కోట్లు పనిచేశాడా? అరే అందుకే రా చదువుకోమంది సన్నాసి. నిన్ను 10వ తరగతి పాస్ గా నిన్ను కూడా మంత్రిని చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది మా కర్మ. సన్న బియ్యం ఇస్తా అన్న సన్నాసి నువ్వు. తర్వాత అడిగితే నీ అమ్మ మొగుడు చెప్పాడా అన్నావు. నీ అమ్మ మొగుడు చెప్పాడా? 3 లక్షల కోట్లు పంచాడా? వాడేమో ఒక పక్క నుంచి నేను 2,75,000 కోట్లు పంచాను, ప్రజలందరికి ఇల్లు కట్టించేశాను, వాడితో కలిపే 2,75,000 కోట్లు అని వాడు చెబుతాడు. నువ్వేం 3 లక్షల కోట్లు పంచాడంటున్నావు. ఇంకో 25,000 కోట్లు ఎవడమ్మ మొగుడు జేబులోకి వెళ్ళి చెప్పు నువ్వు. మొదల నీ భాషలోనే అడుగుతున్నా నిన్ను. 25,000 కోట్లు రా, 25,000 రూపాయలు కాదు, అది 25,000 కోట్లు. ఓకే, గగ్గోలు పెట్టినటువంటి ప్రభుత్వం ఈ రోజు 3,50,000 కోట్ల రూపాయల పైన ఈ 2 సంవత్సరాల్లో అప్పులు చేసి అంతా కూడా ఆ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్పి ప్రజల సొమ్ముని లూటీ చేసి దోచుకునేటువంటి కార్యక్రమం మరి చేస్తున్నాడు. సంపద నేను సృష్టిస్తాను. 3,50,000 కోట్లు అప్పు తెచ్చారు అంటున్నారు కదా మీ వైసీపీ నాయకులు. ఓపెన్ ఛాలెంజ్. ఏదైనా సరే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే అప్పు తీసుకొస్తారు. 2 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అప్పు తెచ్చారు అంటున్నారు కాబట్టి ఛాలెంజ్ రా. అరే నువ్వు ఎటా కూడా చదువుకోవాలా, నిశాని నా కొడుకు నువ్వు. మీ ఆర్థిక మంత్రి బుగ్గన్న కానీ, మీ జగన్మోహన్ రెడ్డి కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు కదా, రమ్మని అసెంబ్లీకి రమ్మని. మేము చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకుంటామో, స్పీకర్ గారి కాళ్ళు పట్టుకుంటామో, ఒక్క రోజుకి 4 గంటలు సమయం ఇప్పిస్తాం జగన్మోహన్ రెడ్డికి, ఆపకుండా మాట్లాడేటట్టు. వచ్చి మాట్లాడమను. 3,50,000 కోట్లకు కనుక ప్రూఫ్ చూపిపోతే కనుక అక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సాష్టాంగ నమస్కారం పెట్టి క్షమాపణ చెబుతాడా జగన్మోహన్ రెడ్డి? తీసుకొస్తావా జగన్మోహన్ రెడ్డిని? వెళ్ళి అడిగే దమ్ముందా? ఇదంతా సెకండరీలే. మనాడు కాక్రోచ్ అని ఒప్పుకున్నాడు. కాక్రోచ్ అంటే గనక అది తిరగబడితే గనక, ఒకవేళ గనక నడిచే బొద్దెంక తిరగబడితే గనక దానంతా అది లెగవలేదు. అంటే ఇది తిరగబడిన బొద్దెంక బోర్లా ఉండాల్సింది తిరగబడింది. ఇక తిరగలేక అసెంబ్లీకి రాలేక గిలగిలా కొట్టుకుంటుంది ఆ బొద్దెంక. నువ్వు ఆ బొద్దెంక దగ్గరికి వెళ్ళి చెప్పు, జగన్ బొద్దెంక అసెంబ్లీకి రమ్మని చెప్పి సవాల్ చేస్తున్నాడు ఒక సామాన్య రిపోర్టరు. వచ్చే దమ్ముంటే రమ్మంటున్నాడు, రండి అని చెప్పి ఒకసారి అడిగి చూడు. చేతగాని చచ్చు సన్నాసి అని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినా చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సంపద నేనుగా సృష్టించడం, సంపద సృష్టించడం అంటే పిల్లల్ని ఎక్కువ మందిని ఎవరికంటే వాడు ఎక్కువ సంపద సృష్టించినట్టు. నేను మా అబ్బాయి సంపద సృష్టించేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మీరే మీ సంపదని మీరు సృష్టించుకోండి. మేమిద్దరం చేతగాని వాళ్ళు మాకేమి సంపద సృష్టించలేదు, మేము ఒక్కొక్కరిని సృష్టించాం, మీ 4గురిని 5గురిని 10 మందిని మీరు సృష్టించుకోమని చెప్పి మనకి చంద్రబాబు నాయుడు కథలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అరే బొకడాగా ఆయన చెప్పింది రాబోయే కాలంలో జనాభా తగ్గిపోతుంది, జనాభాని పెంచండి అని చెప్పాడురా. మనిషికి కుదిరితే గనక 3గురిని కనండి, ఒక కుటుంబంలో 3 పిల్లలు ఉండేటట్టు చూసుకోండి అని చెప్పాడు. అంతే. నీలాంటి విషయాన్ని నా కొడుకులకి ఏం తెలుస్తాయి? అవన్నీ పొద్దున్నే లెగిసామా, గుట్కా నోట్లో వేసుకున్నావా, తుప్పుకుమని ఊసామా, గుట్కాని కడుక్కున్నామా, అసెంబ్లీకి బయటకు వచ్చామా, కుక్కవాగుడు వాగామా, వెళ్ళామా, పడుకున్నావా, గొడ్ల సామిడిలో పడుకున్నావా, అది నీకు తెలిసింది. జపాన్ లాంటి దేశంలో ఇప్పుడు పనిచేసే యువత తక్కువయ్యి వాళ్ళు నానా సంకనాగుతున్నారు. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాకి రాకూడదని చెప్పి ఆయన చెప్పాడు. సంపద మేము సృష్టించలేమని చెప్పాడా? అరే బొకడాగా 23 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చారా 24 నెలల కాలంలో. అంటే ఆన్ అండ్ యావరేజ్ చేసుకున్నా సరే రోజుకి 2,850 కోట్లు వస్తుంది. అంత పెట్టుబడి తీసుకొచ్చారు. అవన్నీ గ్రౌండ్ అయ్యి వర్క్ అయితే గనక, వర్కింగ్ లోకి వస్తే మన ఆదాయం దాదాపు ఆ కంపెనీల మీద నుంచి వచ్చే ఆదాయమే 2,80,000 కోట్లు అనేది దాని మీద వచ్చే ఆదాయమే ఉంటుంది ప్రయాణం. 2 లక్షల నుంచి 2,80,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్ల దాకా తెలిసి సావదు.
అర్థమై సావదు. ఆ కంపెనీల్లో పనిచేయాలంటే యువత కావాలి. యువత ఉండాలంటే గనక ఇప్పుడున్న యువత పిల్లల్ని కనాలి. ఇవన్నీ తెలిసి సావర్రా నీకు, నీకు దిశాని నా కొడక, నీకెందుకంట ఇవన్నీ? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని పొట్టల పార్టీ అని చెప్పి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళతోనూ ఆయన ఎల్లో మీడియాతో మాట్లాడిస్తున్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగా కనపడుతుంది. అది గొడ్డలు మామూలు గొడ్డలు కాదు, పరశురాముడి గొడ్డలే. ప్రజలను హింసించేటువంటి రాజులను తెగనరికాడు 21 సార్లు భూమి చుట్టూ తిరిగి పరశురాముడు. ఈ రోజు 29లో చంద్రబాబు నాయుడు తుప్పు గొడ్డలు మాకు అవసరంలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గొడ్డలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో పరశురాముడి గొడ్డలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించబోతున్నారు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. అరే నిశానిగా, పరశురాముడి గొడ్డలి అంటే గనక దాన్ని గండ్రగొడ్డలి అంటారు. అది ఆయన ఒక కాజు కోసం వాడాడు. నువ్వే చెప్పావు, 21 సార్లు భూమండలం ప్రదక్షిణ చేసి అహంకారంతో ఉన్న రాజులందరినీ తెగ నరికాడు అని. అలాంటి అహంకారపూరితమైన రాజే ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కితే ఆ గండ్రగొడ్డలే ఓటు రూపంలో చంద్రబాబు నాయుడు గారి చేతికిచ్చారు. ప్రజలు ఓటు రూపంలో గండ్రగొడ్డలి అది చంద్రబాబు నాయుడు గారి చేతికి, పరశురాములు గండ్రగొడ్డలి చంద్రబాబు నాయుడు గారి చేతికిస్తే అవినీతి చీడ పురుగుని తెగ నరికి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఏంటి, నువ్వు జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ 2029లో పరశురాముడికి గండ్రగొడ్డలు ఇచ్చారా? ఇప్పుడు నువ్వు పొరపాటున పరశురాముడు అన్నావు. అది పరశురాముడు కాదు, పర్స్ రాముడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దృష్టి అంతా ఎప్పుడు పర్సు మీదే ఉండిద్ది. ఆ పర్సులో ఎంత ఉంది, దాంట్లో ట్యాక్స్ రూపంలో మనం ఎంత కొట్టేయచ్చు, ఆ ట్యాక్స్ నుంచి మనం ఎంత కొట్టేయాలి, ఇదే ఉండిద్ది జగన్మోహన్ రెడ్డి దృష్టి అంతా. ఆయన పరశురాముడు కాదు, పర్స్ రాముడు, గుర్తుపెట్టుకో. అయినా ఈ సోదంతా వీళ్ళంతా ఎందుకు చెబుతున్నారంటే కనుక గబక్కని ఈ ప్రోగ్రాం పెట్టడానికి గల కారణం ఏంటంటే కనుక ఒక పక్క నుంచి ఈడీ ముడ్డి మీద తంతుందండి. వాసుదేవరెడ్డిని ఇంకా 2-3 అరెస్ట్ చేసింది. రాజకేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డిని ఇద్దరిని తీసుకెళ్లి చెంచలు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ బ్యారక్లో ఉన్నాడో అదే బ్యారక్లో పడేశారు. అతి త్వరలో జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ శ్రీముఖం అందబోతుంది, ఆహ్వానం అందబోతుంది. రామ్మ జగనమ్మ సమాధానం చెప్పమ్మా, డబ్బులెటు పోయామ్మా అంటూ ఒక శ్రీముఖం రాబోతుంది. దానికోసం దాని నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజలందరినీ, నేనేదో ప్రజల మధ్యలో పోరాడుతుంటే నా మీద గవర్నమెంట్ అన్యాయంగా కేసు పెట్టిందని ఏడవడానికి ఈ కథలన్నీ పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఇంకొక పూత కూర్చాడండి. తనకి చిన్న మాట, మొన్న ఏదో డిఎస్సి మీద మాట్లాడుతా మావిగన్ అంటే గనక చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా మావిగంటే బీపీ పెరిగిపోతుందానికి పొరపాటున ఆయనకి ఎవరైనా సరే నిద్రలో మావిగన్ అనే మాట చెబితే బీపీ వచ్చి ఎక్కడ పోతాడో అని చెప్పి నాకు భయంగా ఉంది అని చెప్పి ఇదే మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నాకు చిన్నది డౌట్, జగన్మోహన్ రెడ్డి పొరపాటున నీ కల్లోకి పొరపాటున నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి, పొరపాటున మీ బాబాయి నీ కల్లోకో వచ్చాడే అనుకో, అమ్మా జగను అన్నాడే అనుకో, నీ పరిస్థితి ఏంది? నోరు తెరిచినట్టే ఉండిద్ది, గుండె ఆగిపోయి అక్కడే పోతావు నువ్వు. మీ నాన్నగారు కూడా చంద్రబాబు నాయుడు గారిని లేకుండా చేస్తాను అన్నాడు, తనే లేకుండా పోయాడు. అందుకని చెప్పి ఎదుటాల చావును కోరుకో మాకు. ఇంకా ఈ వెన్నుపోటు దినోత్సవాలు ఇవన్నీ వాళ్ళు ఇదేనండి, నేను చెప్పాను కదా, ఈడీ నుంచి శ్రీముఖాలు వస్తున్నాయి, దాని నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజలను ఇదంతా చేస్తున్నారు. ఈ కొడాలు గాండి మళ్ళీ దింపారు. ఎందుకంటే కనుక వారం వచ్చి ఎలాగో అక్కడ సంతకం పెట్టాలి కాబట్టి ప్రతి శనివారం వస్తున్నాడు, సంతకం పెడుతున్నాడు, లేదంటే ప్రతి శుక్రవారం వస్తున్నాడు, సంతకం పెడుతున్నాడు. నిన్న శుక్రవారము గుడివాడలోకి వచ్చాడు, సంతకం పెట్టాడు, ఆ ర్యాలీలో పాల్గొన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు హైదరాబాదు. మరి అక్కడ మా వెనుగల రాము గారు అన్నారు కదా, ఎమ్మెల్యే రాము గారు, ఆయన దగ్గర కూర్చొని ఎదురెదురు కూర్చొని డిబేట్ పెట్టాల్సింది కదా, దమ్ము లేదు. కొడగాలి చెబుతున్నావు, జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో. లేదనుకో బ్యాగ్ పర్మనెంట్ అయితే నీ చెస్ట్కి, అది మాత్రం గ్యారంటీ. ఉంటాం మరి.